ఈ నడుమ పార్టీలల్లా సినిమా యాక్టర్లు జోరుగా కనిపిస్తున్నారు కదా. ఆఖరికి హీరోలు పార్టీ కూడా పెడుతున్నారు. నిన్న వాళ్ళ పాపులారిటీతోని ప్రచారాలు కూడా బాగా చేస్తున్నారు. కానీ సైకిల్ గుర్తోళ్ళ పార్టీల తరపున ఒకరు కాదు ఇద్దరు కాదు 4 పెద్ద హీరోలు ఒక్కటే తానే ప్రచారం చేసిండ్రు. అది కూడా చిన్న హీరోలు కాదు సుమా, పెద్ద పెద్ద హీరోలే. కానీ డైలాగులతోని ఎక్స్ప్రెషన్లతోని ఏకదం హంగామా చేసిండ్రు అనుకోరాదు. నందమూరి కుటుంబంలో ఒకరికి పడతలేదని బయట మస్తు ముచ్చట్లిని వస్తున్నాయి గాని ప్రచారాలు మాత్రం ఒక్క తాన కలిసి చేస్తున్నారు. నమ్ముతలేరా? కావాలంటే చూడుర్రి. చూసిర్రా? బుడ్డెన్టీఆర్, పెద్దరామారావు, లెజెండ్ బాలకృష్ణ, గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ ఈ 4 హీరోల డూపులు ఖమ్మంలో తాను ఇట్లా ఇంత ప్రచారం చేస్తున్నారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగా రాయాలన్నా మేమే అని 3 నందమూరి హీరోలు కలిసి చేతులు ఉప్పుకుంటే డైలాగులు కొడుతున్నారు. ఈ బుడ్డరామారావు అయితే ఎప్పుడు తొడగొడదామా అన్నట్టే చూస్తున్నాడు. కొట్టనా అని పోజులు ఇస్తున్నాడు. ఏ దింపవయా సాలు, నీ పోజులు పాడగాను. ఇగో కళ్యాణ పవనుడు, ఈయన మెడ మీద రాసుకున్నాడు ఎక్కున్నది, డైలాగులు తక్కువన్నాయి. చెమటకాయలైతే రుద్దుకున్నట్టున్నది గాని యాక్షన్ చేస్తున్నట్టు లేదు. ఆపు నాయన. ఇక బాలయ్య అయితే ఓవల్కింటలేడు. దబిడి దిబిడి అని దమ్ము పట్టకుండా డైలాగులు కొట్టుకుంటా సందడి చేస్తున్నాడు. కానీ నందమూరి హీరోలు కలిసి పచ్చ పార్టీకి ప్రసారం చేస్తున్నారంటే ఓ లెక్కున్నది గాని అటు లెక్క ఇటు తిక్క రెండుండి జనసేనని సపరేట్ పార్టీ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడా చంద్రాలు పార్టీ ప్రచారానికి వాడుతున్నారంటే మతలబ్ ఏందనేది 70mm లా కనిపిస్తలేదా? చంద్రాలకు పవనాలు సపోర్ట్ ఇస్తున్నాడని బయటికి చెప్పక ముందుకే తెలుగు తమ్ములు మాత్రం ఇట్లా ప్రసారాలు చేపిస్తున్నారు.